కదిరి నియోజకవర్గ ప్రజల యొక్క చిరకాల వాంఛ కదిరి యొక్క బైపాస్ రోడ్డు ఈరోజు ప్రారంభం చేసుకోవడం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఏదైతే బీజం పడిందో, ఈరోజు మళ్ళా అదే కాంబినేషన్ రిపీట్ అయితేనే ఈ కార్యం పూర్తయింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులుగా కందికుంట ప్రసాద్ గారు ఒక కమిట్మెంట్తో ఏదైతే ఆలోచన చేశారు. ఎందుకంటే కదిరిలో ప్రజలు చూస్తే అప్పుడున్నటువంటి పులివెందుల నుంచి వచ్చే సిమెంట్ లారీల ద్వారా కదిరిలో వస్తున్నటువంటి ఒక పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ద్వారా చాలామంది పిల్లలు ఆస్తమా బారిన పడే పరిస్థితి నుంచి, లేకుంటే ట్రాఫిక్లో జరిగే యాక్సిడెంట్ల నుంచి, అక్కడ ఉన్నటువంటి ఆవులు ఏవైతే తిరుగుతుంటాయో వచ్చే లారీల నుంచి ఆ చనిపోయే ఆవుల్ని చూడలేని పరిస్థితిలో కదిరి ప్రజలు ఆ రోజు ఉంటే, కొద్దిమంది గతంలో శాసనసభ్యులు ఎన్నికల ప్రచారంలో దాన్నే కీలకమైన అంశంగా తీసుకొని ఎమ్మెల్యేలుగా చేసి 6 నెలల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కదిరి బైపాస్ రోడ్డు నిర్మిస్తామని చెప్పి కూడా ఏదైతే విస్మరిస్తే, అప్పట్లో ఉన్నటువంటి నిరాహార దీక్షలు చేస్తే, ఆమర నిరాహార దీక్షలు, దాంట్లో ఆ ఉన్నటువంటి ప్రెజర్లో అప్పట్లో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు పిలిచి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ని మళ్ళీ త్వరితగతిన పూర్తి చేసి, దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఫండ్స్ ఉన్నప్పటికీ, ల్యాండ్ అక్విజిషన్ అయినప్పటికీ కూడా కొన్ని కోట్ల కేసెస్ ద్వారా దీన్ని ఏదైతే డిలే అయిందో, స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారు దాన్ని చొరవ తీసుకొని ఈరోజు ఈ ఏదైతే ఉందో ఈ గొప్ప కార్యాన్ని పూర్తి చేశారు. కదిరి ప్రజల మెమొరీలో ఎప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు, ఎన్డీఏ కూటమి పక్షాలు కూడా ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారని చెప్పి రానున్న రోజుల్లో కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు. కొన్ని మంచి డెవలప్మెంట్ జరగడం కోసం టెంపరీ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కదిరి ప్రజలు మన కోసమే ఇవన్నీ కూడా, చాలామంది స్టార్టింగ్లో ఈ రింగ్ రోడ్డు బైపాస్ రోడ్డు వేసేటప్పుడు, ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరిగేటప్పుడు చాలామంది రైతులు కొద్దిమంది ఇబ్బంది పడ్డారు, మా భూముల్లో రోడ్డు పోతుంది మాకు ఇబ్బంది అని. కానీ అప్పుడున్నటువంటి భూమి రేట్లు, ఇప్పుడున్నటువంటి భూమి రేట్లు చూస్తే ఇప్పుడు అదే రైతులు వచ్చి ఈరోజు ఎన్డీఏ పక్షాలకి పట్టం కట్టే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలందరూ కూడా మన కదిరి ఊరి కోసం, మన బాగు కోసం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని పెద్ద మనసుతో తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కదిరి నియోజకవర్గం యొక్క అభివృద్ధికి తప్పనిసరిగా కంకణం కట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి తప్పనిసరిగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ కదిరిని ఒక రూపురేఖలు కదిరి 2.0 తీర్చిదిద్దే విధంగా ఎన్డీఏ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంటుందని చెప్పి, దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.